అమరావతి నిర్మాణానికి సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. రాజధానిలో శాశ్వత ప్రభుత్వ భవన సముదాయ నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఓవైపు ఆకృతులను ఖరారు చేసుకుంటూనే మరోవైపు వీటికి సంబంధించిన నిర్మాణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబర్ చివర్లో అసెంబ్లీ నిర్మాణంతో ప్రారంభించనున్న శాశ్వత భవన నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసి ఎన్నికల నాటికి రాజధాని నిర్మాణాన్ని ఓ కొలిక్కి తేవాలనేది చంద్రబాబు ప్రయత్నంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి విజయదశమికి కీలక అడుగు వేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంది. 2015 విజయదశమి రోజు రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేయగా ఆ మరుసటి విజయదశమికి అమరావతి నుంచే సచివాలయ పాలన ప్రారంభించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. ఇక వచ్చే విజయదశమి నాటికి అసెంబ్లీ శాశ్వత భవన నిర్మాణ పనులు ప్రారంభించే దిశగా నిర్ణయించింది. రాబోయే విజయదశమి నాటికి అమరావతి పరిపాలనా నగర నిర్మాణం పనులు మొదలుపెట్టాలని సీఎం నిర్ణయించారు. నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులు అందించే తుది ఆకృతులు కొత్తగా ఎన్నికయ్యే రాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడులకు ప్రెజెంటేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక రాజధాని. జనరల్ గా ఒక హౌస్ కట్టాలంటేనే ఒక మాస్టర్ ప్లాన్ 3 months 6 months స్పెండ్ చేస్తారు. అయితే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక రాజధాని, ఇది 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది. వాళ్ళ యొక్క జీవన పరిస్థితులను ప్రతిబింబించేది. అందువల్ల ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి ఇది ఒక సింబల్ ఆఫ్ ప్రైడ్ కావాలి, అందువల్ల దీన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయనంటూ సీఎం గారు ఎన్నో తడవలు నార్మన్ ఫాస్ట్ అండ్ టీంతో కూర్చొని డిస్కస్ చేయటం వల్ల ఇన్ని రోజులు సమయం పట్టింది. అయితే ఇప్పుడు ఈరోజు ఫైనలైజ్ చేశారు. అమరావతి నగరానికి ఓవైపు ఎన్టీఆర్, మరోవైపు అంబేద్కర్ భారీ విగ్రహాలు ఉండేలా ఈ పరిపాలనా నగర ప్రణాళికను ఖరారు చేశారు. నగరం మధ్యలో ఐకానిక్ టవర్, రాజధాని మొత్తం కనిపించేలా 500 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. ఆగస్టు 15 నాటికి అసెంబ్లీ ఆకృతిని ఖరారు చేయడంతో పాటు సెప్టెంబర్ 30 నుంచి అసెంబ్లీ నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఆగస్టు 30 నాటికి హైకోర్టు ఆకృతులను ఖరారు చేయడంతో పాటు అక్టోబర్ 15 నుంచి హైకోర్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా కార్యాచరణ రూపొందించారు. సచివాలయ ఆకృతుల ప్రణాళిక సెప్టెంబర్ 15 నాటికి పూర్తి కానుంది. నవంబర్ మొదటి వారం తర్వాత శాశ్వత సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 10 అంతస్తులుగా శాశ్వత సచివాలయ నిర్మాణం జరగనుంది. హెచ్ఓడి కార్యాలయాలు, సచివాలయం ఒకే ప్రాంగణంలో ఏర్పాటు కానున్నాయి. 40 లక్షల చదరపు అడుగులలో సచివాలయం, హెచ్ఓడి కార్యాలయాల నిర్మాణం జరుగుతుంది. ఈరోజు ఫైనల్ డెడ్ లైన్స్ తీసుకున్నాం. ఖచ్చితంగా ఈ డెడ్ లైన్స్ ప్రకారం సిఆర్డీఏ ఈ బిల్డింగ్స్ అన్ని కట్టి ఈ రాష్ట్రానికి ప్రభుత్వం ఒక మంచి అసెంబ్లీని, హైకోర్టుని, మంచి క్యాపిటల్ ఇస్తుందని ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ నిర్మాణ పనులకు మొత్తం 3 దశల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. పునాదులు, నిర్మాణం, ఇంటీరియర్స్ కు విడివిడిగా టెండర్ల ప్రక్రియ జరుగుతుంది. పనులు ప్రారంభించాక 1.5 ఏళ్లలోగా నిర్మాణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.